మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏమిటంటే సలహాల గోవిందయ్య. విద్యాధరపురం అనే ఒక నగరంలో శాంతయ్య, ధర్మయ్య, గోవిందయ్య మంచి స్నేహితులుండేవారు. ఆ ముగ్గురు మిత్రులు వ్యవసాయం చేసుకునేవారు. ఆ ముగ్గురిలో శాంతయ్య, ధర్మయ్యలు తెలివైన వాళ్ళు. అయితే గోవిందయ్య కొంచెం తెలివి తక్కువ వాడు అవ్వడం వల్ల తన ఇద్దరు స్నేహితుల సలహా లేనిదే ఏ చిన్న పని కూడా చేసేవాడు కాదు. ఇంటి సమస్యకు సంబంధించిందైనా, వ్యవసాయ పనులకు సంబంధించిందైనా సరే స్నేహితులను సంప్రదించకుండా ఏ నిర్ణయము తీసుకునేవాడు కాదు. తమ స్నేహితుడైన గోవిందయ్య తన మీద చూపుతున్న నమ్మకానికి తగినట్లుగా శాంతయ్య, ధర్మయ్యలు కూడా అతనికి మంచి సలహాలు ఇస్తూ సహాయపడేవారు. ఒక సంవత్సరం పంటలు బాగా పండాయి. ఆ స్నేహితులు చాలా సంతోషపడ్డారు. రాజధాని నగరంలో జరుగుతున్న వసంతోత్సవాలకు వెళ్ళాలనుకున్నారు శాంతయ్య, ధర్మయ్యలు. ఆ సంగతి తెలుసుకున్న గోవిందయ్య స్నేహితులను కలుసుకుని తాను కూడా వారితో వస్తానన్నాడు. అందుకు శాంతయ్య, రాజధానికి వెళ్ళాలంటే చాలా దూర ప్రయాణం. మనం వెళ్ళే కొద్దీ అక్కడ ఎన్నెన్ని సమస్యలు వస్తాయో, ఏమైనా అనుకోని అవాంతరాలు ఎదురైతే నువ్వు తట్టుకోలేవు అని చెప్పాడు. కానీ స్నేహితులు ఎంత చెప్పినా వినకుండా, మీరిద్దరు ఉండగా నాకేం భయము, నేను వస్తాను అని పట్టు వదలకుండా చెప్పి వారి వెంట గోవిందయ్య బయలుదేరాడు. 4 రోజుల ప్రయాణం తరువాత ముగ్గురు స్నేహితులు ఒక అడవిలోంచి వెళుతున్నారు. అక్కడ 2 చిన్న కొండల మధ్య ఒక ఏరు పారుతోంది. దాన్ని దాటడానికి అక్కడే ఒక చెట్టు కొమ్మకు కట్టిన చిన్న పడవలో ముగ్గురు స్నేహితులు ఎక్కి కూర్చున్నారు. ఆ చిన్న పడవ కొంత దూరం వెళ్ళిందో లేదో ఏరు పొంగసాగింది. పైన ఎక్కడో కురిసిన వర్షం కారణంగా ఏటి ప్రవాహం ఎక్కువగా సాగుతోంది. ఆశ్చర్యంతో ముగ్గురు స్నేహితులు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. ఆ ప్రవాహ వేగానికి పడవ ఏటిలో కొట్టుకోపోసాగింది. అలా ఎంత దూరం కొట్టుకోపోయిందో వారికే తెలియదు. వాళ్ళు భయంతో కళ్ళు మూసుకుని కూర్చున్నారు. ఆ ముగ్గురు స్నేహితులు కళ్ళు తెరిచేసరికి ఒక దీవిలో ఉన్నారు. ఒకవైపు వారిని ఆవహించిన భయము, మరోవైపు దహించి వేస్తున్న ఆకలి. వారంతా పడవ దిగి నెమ్మదిగా నడవసాగారు. కొంత దూరంలో ఒక మామిడి చెట్టు విరగగాసి కనిపించటంతో శాంతయ్య వెళ్ళి కాయను కోయబోయాడు. అంతలోనే, ఎవడ్రావాడు, నా అనుమతి లేనిదే నా చెట్టు కాయను కోయబోయింది అంటూ ఒక దెయ్యం ఆ చెట్టుపై నుండి కిందకు దూకి అరిచింది. ఆ దెయ్యాన్ని చూడగానే బెదిరిపోయిన స్నేహితులు మళ్ళీ ఏట్లోకి దూకడానికి పారిపోబోయారు. వాళ్ళ భయాన్ని చూసి ఆనందంతో దిక్కులు పిక్కటిల్లేలా పెద్దగా నవ్వుతూ, భయపడకండి, ఇలా దగ్గరకు రండి, మిమ్మల్ని ఏమీ చేయను అని అంది దెయ్యం. ముగ్గురు స్నేహితులు భయంగా ఆ దెయ్యానికి సమీపంగా వచ్చారు. మీరు ఈ దీవిలోకి ఎలా వచ్చారు అని అడిగింది దెయ్యం. ముగ్గురు జరిగిందంతా వివరంగా చెప్పారు. వారి చెప్పిందంతా విన్న దెయ్యం వారి మీద జాలిపడి వారికి తినడానికి మామిడి పళ్ళను ఇచ్చింది. స్నేహితులు ఆకలి తీరాక దెయ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. వారి మంచితనానికి ముచ్చటపడిపోయిన దెయ్యము, మీరిక్కడ నుండి కాలినడకన ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ప్రయాసపడాలి. అందువలన మీకు నేను మనిషికో వరం చొప్పున ఇస్తాను. అయితే అందుకు ఒక నిబంధన, మీరు ముగ్గురు ఒకే వరం కోరుకోకూడదు. అలాంటి వరాలు కోరుకోండి అని అంది. అప్పుడు శాంతయ్య, నన్ను నా భార్య పిల్లల వద్దకు చేర్చు అని అడిగాడు. అంతే, శాంతయ్య మరుక్షణమే అతని ఇంటికి చేరిపోయాడు. ఎలాగూ ఇంత దూరం రానే వచ్చాను. రాజధానిలో వసంతోత్సవాలు చూసే వెళతాను. నన్ను రాజధానికి చేర్చు అని అన్నాడు ధర్మయ్య. దెయ్యం అలాగే అంటూ ధర్మయ్యను రాజధానికి చేర్చింది. ఇక గోవిందయ్య వంతు వచ్చింది. కానీ అతనికి ఏం వరం కోరుకోవాలో ఎంత ఆలోచించినా అతను బుర్రకు తట్టలేదు. మనిషికో వరం కోరుకొని ఇద్దరు స్నేహితులు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం వరం కోరుకోను అని అనుకుంటూ సతమతంగా ఆలోచిస్తున్నాడు. ఆఖరికి అతనికి అద్భుతమైన ఆలోచన తోచింది. వరం అడగనా దెయ్యం అని అన్నాడు. అప్పుడు దెయ్యం, ఇంకెందుకు ఆలస్యం, నీకేం వరం కావాలో అడుగు అంది దెయ్యం. నాకు ఏ సమస్య వచ్చినా ఇద్దరు స్నేహితుల సలహా తీసుకుంటాను. కాబట్టి నాకేం కోరుకోవాలో తెలియడం లేదు. నా స్నేహితులిద్దరినీ మళ్ళీ ఇక్కడికి రప్పించు అని అన్నాడు గోవిందయ్య. ఆ మరుక్షణమే
దెయ్యం శాంతయ్య ధర్మయ్యలను గోవిందయ్య దగ్గరకు తెచ్చి వదిలి అదృశ్యమైపోయింది. శాంతయ్య ధర్మయ్యలిద్దరూ జరిగింది గ్రహించి, ఏమిటి గోవిందయ్య ఇలా చేశావు అని బాధపడుతూ తిరిగి ఇంటికి చేరుకున్న దారి ఏమిటా అని దిగులు పడిపోయి ఆలోచించసాగారు. మరి కొంతసేపటికి దెయ్యం మళ్ళీ అక్కడికి ప్రత్యక్షమైంది. అడిగావా నీ స్నేహితుల సలహా అంది దెయ్యం. గోవిందయ్య నోరు తెరిచి ఏం సమాధానం చెప్పలేదు. శాంతయ్య ధర్మయ్యలకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ప్రతి పనికి మమ్మల్ని సలహా అడగడం గోవిందయ్యకు అలవాటు. ఇతడు రోజు మమ్మల్ని సలహా అడగనిదే ఏ పని చెయ్యడు. కనుక మమ్మల్ని అతను సలహాలు అడిగే మా ఊరి రావి చెట్టు దగ్గరకు చేర్చు, నీకు పుణ్యం ఉంటుంది. అలాగే మమ్మల్ని మేము కోరుకున్న ప్రదేశాలకు చేర్చావంటే నీ మేలు జన్మకి మర్చిపోము అని శాంతయ్య ధర్మయ్యలు దెయ్యాన్ని బ్రతిమలాడాడు. ఆ మాటలకు దెయ్యం నవ్వుకుంటూ గోవిందయ్య వైపు చూసి, నీవు సలహాలు తీసుకోవడంలో తప్పులేదు. అయితే అందుకు మన మంచి చెడ్డలు మనమే ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవడం ఎంతైనా అవసరం. మన బుద్ధి మందగించి ప్రతి చిన్న విషయానికి ఇతరుల సలహా కోసం ఆధారపడితే మనం చిక్కుల్లో పడడంతో పాటు ఎదుటివారు కూడా ఇబ్బంది పాలు కావడం జరుగుతుంది అని గోవిందయ్యకు హితవు చెప్పింది దెయ్యం. ఆ తరువాత ముగ్గురు స్నేహితులను వారిని కోరిన విధంగా వారి స్థానాలకు చేర్చింది దెయ్యం. అప్పుడు ఆ ముగ్గురు స్నేహితులు సంతోషంగా వారి ప్రదేశాలకు వెళ్ళిపోయారు. కథ విన్నారు కదా. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోసారి మంచి కథతో మళ్ళీ కలుద్దాం.